హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఆల్గో ట్రేడింగ్ గురించి చాలా మనం వినుంటాము. సో ఈ ఆల్గో ట్రేడింగ్ వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుందా తగ్గుతుందా, దానివల్ల మనలాంటి ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి హెల్ప్ అవుతుందా లేకపోతే అది మనకి అగెయిన్స్ట్ అవుతుందా అనే దానికి మనం ఈ పర్టికులర్ వీడియో అనేది చేస్తున్నాము. సో ఈ పర్టికులర్ వీడియోలో ఇవన్నీ పాయింట్స్ మనం కవర్ చేస్తాము. అందరికన్నా ముందు ఇవాళ ఉన్న సిట్యువేషన్లో లిక్విడిటీ ఒక మేజర్ కన్సర్న్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఆల్గో ట్రేడింగ్ వల్ల ఈ లిక్విడిటీ విషయం మీద కొన్ని విషయం చూసేది ఏంటంటే ఓవరాల్ కాస్ట్ అనేది మనకి తగ్గుతుంది, ప్లస్ డెప్త్ ప్లస్ స్ట్రెస్ అనేది మార్కెట్ నుంచి తగ్గటం జరుగుతుంది బికాస్ ఆఫ్ ఆల్గో ట్రేడింగ్. ప్లస్ దీనికి సంబంధించిన విషయం మీద మార్కెట్ రెగ్యులేటర్ కొన్ని ఫ్రేమ్స్ అనేది రెడీ చేస్తున్నారు. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చిన్నగా మళ్ళీ ఇంకా ఎక్కువగా బయట రావటం మనం చూద్దాము. సో అందరికన్నా ముందు మార్కెట్ లిక్విడిటీ గురించి కొద్దిగా తెలుసుకుందాము. సో మార్కెట్ లిక్విడిటీ అనేది ఏంటంటే, ఫస్ట్ ఏదైనా అసెట్స్ మనం కొనాలి అమ్మాలి అనుకుంటే దానికి ఎక్కువగా అనేది ప్రైస్కి ఎక్కువ దూరం ఉండకుండా మనం అమ్ముకుంటే దాన్ని లిక్విడిటీ అనేది అంటాము. అంటే మనం మన అసెట్స్ని క్యాష్లో మనం ఎంత తొందరగా మార్చుకోవచ్చు, తేలిగ్గా మార్చుకోవచ్చు అనేది మనకి లిక్విడిటీ అనేది చెప్పుద్ది. సో ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాపర్టీ లేకపోతే అసెట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే హై లిక్విడిటీ ఉండాలి. సో దానివల్ల ప్రైస్ స్టెబిలిటీ ప్లస్ ఓవరాల్ ట్రాన్సాక్షన్ కాస్ట్ నాకు తగ్గిద్ది. సో ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కాస్ట్ హై లిక్విడిటీ ఉన్న ప్లేస్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో లిక్విడిటీ ఎప్పుడు ఉంటుందంటే కొనేవాళ్ళు కూడా చాలా మంది ఉండాలి, అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉండాలి. సో దానివల్ల లిక్విడిటీ మార్కెట్లో పెరిగిద్ది. సో అది లిక్విడిటీ విషయం మనం చెప్పుకుందాము. సో లిక్విడిటీ మార్కెట్స్లో రీసెంట్ టైంలో చాలా పెరిగినట్టు మనం చూస్తున్నాము. టెక్నాలజీ రావటం వల్ల చాలా ఎక్కువ మంది మార్కెట్లో ట్రేడింగ్ అనుకుందాము, ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము అనేది చాలా చాలా ఎక్కువగా చేయటం అనేది మనం చూస్తున్నాము. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 2020లో వేరియస్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ తోటి మనం ఈ డిజిటల్ ఫైనాన్షియల్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో లిక్విడిటీ మెజర్మెంట్ కోసం కొన్ని ఇండికేటర్స్ చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఒకటి బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్. సో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు మధ్యలో ఎక్కువగా డిఫరెన్స్ అనేది ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ కొనేవాళ్ళు 80 రూపాయల్లో కొనాలనుకుంటున్నారు, అమ్మేవాళ్ళు 82 రూపాయల్లో అమ్మాలనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 రూపాయలు. సో ఒక మనిషి 1000 షేర్స్ కొనాలి అనుకుంటే దాదాపు ఒక 2000 రూపాయలు ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వచ్చింది. అదే బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ చాలా తక్కువగా ఉంటే ఈ అడిషనల్ కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు కొనే వాళ్ళకి, అదేవిధంగా అమ్మే వాళ్ళకి తక్కువ ప్రైస్లో అమ్మాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ లిక్విడిటీ బాగుండటం వల్ల మనకి ట్రాన్సాక్షన్ కాస్ట్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మార్కెట్ డెప్త్, ఎంతమంది కొనేవాళ్ళు ఉండారు ఇంకా అమ్మేవాళ్ళు ఉండారు ఇన్ క్వాంటిటీ. సో ఆ క్వాంటిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ టోటల్ వాల్యూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం లిక్విడిటీ మార్కెట్లో ఉంది లేదు అనేది మనం చెప్పుకుంటాము, రైట్? సో ఆల్గో ట్రేడింగ్ తోటి మనకి కొద్దిగా బేసిక్ ఐడియా అనేది మనం తెలుసుకుందాము. సో ఆల్గో ట్రేడింగ్ అనేది ఏంటంటే, ఇది ఒక ఆటోమేటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. అంటే ముందుగానే మనం కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ అనేది రెడీ చేస్తున్నాము. ఆ రెడీ చేసేదానికి మనం ఏం చెప్తున్నామంటే, నా బిహాఫ్ కింద నువ్వు మార్కెట్లో ట్రేడ్ చేయి విత్ ఒక డిఫైన్డ్ రూల్ ఇంకా క్రైటీరియా అనేది నేను ఫిక్స్ చేసేసాను. సో సింపుల్గా ఒక ఇండికేటర్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎప్పుడు నేను RSI గురించి చెప్తా. సో RSIలో ఇది 40, ఇది 60. సో సింపుల్, మనం ఒక సింపుల్ ఆల్గోరిథం సిస్టమ్కి మనం ఇచ్చేసాం అనుకో, అంటే 40కి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే సో అప్పుడు బాయ్ అనేది చేసుకోవాలి. 60కి దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని కింద వస్తుంటే ఇక్కడ సెల్ చేసేసి, సో ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు
కంటిన్యూస్గా ఇది కంటిన్యూషన్ మీదే కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపో అనేది మనకు సిస్టంలో మనం ముందుగానే చెప్పుకుంటే ఇది ఆల్గో ట్రేడింగ్. సో మనం మాన్యువలీ ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ పొజిషన్లో మనం ఇది తీసుకోపోవచ్చు, బట్ ఇది సిస్టమ్ అంటే ఆటోమేటిక్లీ చేసేసుకుంటుంది. సో దీనివల్ల హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ చాలా పవర్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఆర్బిట్రాజ్, మనం కొనే ప్రైస్లో కొనాలి, అమ్మే ప్రైస్లో అమ్మాలి. మాన్యువల్గా మనం చేస్తే మనం అది కుదరదు. చాలా వరకు టైమ్స్లో మనకేంటంటే అనుకున్న ప్రైస్లో మనం కొనపోవచ్చు, అమ్మే ప్రైస్లో మనం అనుకోవచ్చు. సో మార్కెట్ మేకింగ్ కూడా చాలా చాలా ఈజీ అయిపోతుంది బికాజ్ ఆఫ్ సిస్టమ్ డ్రివన్ ఆల్గో ట్రేడింగ్. సో ఇది చాలా క్రూషియల్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 5 yearsలో ఆల్గో ట్రేడింగ్ చాలా చాలా ఎక్కువగా ఫేమస్ అవుతుంది. ప్లస్ దీనివల్ల మార్కెట్ కాంప్లెక్స్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ మాన్యువల్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మేజర్ ఎవరు యూజ్ చేస్తున్నారు? హెడ్జ్ ఫండ్స్, ఇండివిజువల్గా ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఫర్మ్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు. ప్లస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఆల్గో ట్రేడింగ్ని యూజ్ చేస్తున్నారు. ఒక స్ట్రక్చర్, ఒక స్ట్రాటజీ అనేది వెళ్ళిపోయి దాన్ని టెక్నాలజీ ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, రైట్? సో పాజిటివ్స్ తెలుసుకుందామా? ఆల్గో ట్రేడింగ్ వల్ల ర్యాపిడ్, చాలా ఫాస్ట్గా ట్రేడ్ అవుతుంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. ప్లస్ ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ స్ప్రెడ్ అనేది చాలా చాలా చిన్నగా తగ్గిపోవటం జరుగుతుంది. సో బెటర్ బయింగ్, బెటర్ సెల్లింగ్ ప్రైజెస్ మనకి ఇక్కడ మార్కెట్లో దొరకటం మనం చూస్తున్నాము, రైట్? సో ప్రైస్ డిస్కవరీ, మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉన్నా, మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఉన్నా కరెక్ట్ ప్రైస్ పర్టికులర్ స్టాక్లో మనం డిస్కవర్ చేస్తాము మార్కెట్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఎఫిషియన్సీ పెరిగిద్ది. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అనేది తగ్గిపోవటం ఎక్కువగా ఉంటుంది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్? సో మేజర్ మార్కెట్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీనివల్ల మార్కెట్ లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది. మార్కెట్ కండిషన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాము అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్? సో పాజిటివ్స్ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఏదైనా దానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో ఇక్కడ మైనస్లు చూస్తుంటే లిక్విడిటీ ఇంపాక్ట్, సో మార్కెట్ డెప్త్ ప్లస్ ట్రేడింగ్ ఇన్ఎఫిషియన్సీస్ అనేది కూడా కొన్ని సిచ్యువేషన్లో కొన్ని అవెన్యూస్లో మనం చూస్తున్నాము. ప్లస్ కొన్ని సిచ్యువేషన్లో ఏం జరిగిద్దంటే మనం బై చేస్తాము, బై చేసిన తర్వాత మనం సెల్ చేయొద్దు అనుకుంటాం పలాన్ స్టాక్, బట్ ఆల్రెడీ మనం ఒక సిస్టమ్ డ్రివన్ ట్రేడింగ్ స్ట్రాటజీ మనం సిస్టమ్కి చెప్పేసాము, ఇది ఈ పాయింట్లో సెల్ చేసేసిద్ది. సో పాయింట్ అనేది ఏంటంటే మనం ఈ పర్టికులర్ స్టాక్ని మనం అమ్మొద్దు అనుకుంటున్నాము, కానీ ఆ సిస్టమ్ అనేది అమ్మేసిద్ది అనే సిచ్యువేషన్ కూడా కొన్ని జరుగుతూ ఉంటుంది. సో మనం అనుకున్న దానికి ఆపోజిట్ కూడా కొన్ని సిచ్యువేషన్లో జరిగే అవకాశం ఉంటుంది. సో మ్యానిపులేషన్ కూడా మార్కెట్లో జరిగే అవకాశం ఉండదు. పెద్ద ప్లేయర్స్ స్ట్రక్చర్ని మ్యానిపులేట్ చేసి ప్రైస్ని బేసికలీ అన్నెసెసర్లీ పెంచేస్తే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది రీటైల్ ఇన్వెస్టర్స్కి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అది పాజిటివ్స్ ఉంటుంది. మార్కెట్ రిస్క్ అనేది కూడా మనం స్పెసిఫిక్లీ మనం ఇది ఫేస్ చేసుకోవచ్చు. ఇండైరెక్ట్లీ మార్కెట్లో స్ట్రెస్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో కన్సర్న్స్ ఏంటంటే రెగ్యులేటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ స్టెబిలిటీని ఈ ఆల్గో ట్రేడింగ్ ద్వారా ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరగాలి, ప్లస్ మార్కెట్లో కూడా ఒక కాన్స్టెంట్ స్టెబిలిటీ అనేది ఉండాలి అనే దాన్ని రెగ్యులేటర్ అనేది కాన్స్టెంట్లీ చూసుకోవాలి. సో బ్యాలెన్స్ డెఫినెట్లీ దిస్ ఈస్ ద ఫ్యూచర్ అనేది మనం అందరం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలసీస్ ప్లస్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ చిన్నగా ఆల్గో ట్రేడింగ్కి కూడా మనకి ముందు చూడబోతున్నాము. సో సిస్టమ్ డ్రివన్ ఉంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గిపోతుంది. ఎమోషనలీ మనం కొనేది అమ్మేది మనం చేసుకోము, ఒక స్ట్రాటజీ తోటి మనం వెళ్తాం కాబట్టి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏఐ తోటి మనం ఈ పర్టికులర్ స్ట్రాటజీ డిజైన్ చేసాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో చాలా ఈజీగా చాలా క్లియర్గా మనం ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా
ఫేవరబుల్గా ఉంటుంది అనే ఒక అవుట్లుక్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఒక వర్డ్, ఒక లిక్విడిటీ మార్కెట్లో ఎక్కువగా మనం చూస్తున్నాము బికాస్ ఆఫ్ ఆల్గో ట్రేడింగ్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్, ఆర్బిట్రాజ్ పొజిషన్ని మనం ఫాస్టర్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్లీ రాంగ్ ప్రైస్లో మార్కెట్లో ఎగ్జిట్ అవ్వకుండా కరెక్ట్ ప్రైస్ సిస్టమ్ ఆటోమేటిక్లీ డ్రైవ్ చేసేసిద్ది. సో ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో నెట్ అండ్ నెట్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్కువ రిస్క్ తోటి ప్రాపర్గా మనం మన ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే స్ట్రక్చర్ అనేది మనం చెప్పుకోవచ్చు ఆల్గో ట్రేడింగ్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమి తెలుసుకున్నారు, ఏది బాగుంది ఏది బాగోలేదు ఆల్గో ట్రేడింగ్ గురించి నాకు ఒక చిన్న కమెంట్స్లో డెఫినెట్లీ మీరు షేర్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.